నమస్తే టిఆర్ నిజం. నేను మీ రమేష్. ఈ రోజు మాన్య న్యూస్ కు స్వాగతం. వివిధ పేపర్లోని ముఖ్యాంశాలను ఒకసారి చూసుకుందాం. వాస్తవానికి అన్ని పేపర్లో ప్రధాన వార్తగా ఒకటి ఇచ్చిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి ఒకటి ఇచ్చిండ్రు, ఒక వాగ్దానం చేసిండ్రు. దాన్ని అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యదర్శులతోటి ఈ సర్వే అనేది ఒక సర్వే చేసిండ్రు. సర్వేలలో పేదలు ఎవరు, నిరుపేదలు ఎవరు తెలుసుకోవాల్సిన బాధ్యత అక్కడ సంబంధిత కార్యదర్శుల పైన. ఎందుకంటే అప్లోడ్ చేసే దాంట్లో వాళ్ళు ఎవరైతే ఆన్లైన్లో అప్లోడ్ చేసే దాంట్లో చాలా దిక్కులల్లా అనర్హుల పేర్లు ఉన్నాయి, అర్హుల పేర్లు లేవు అని చెప్పేసి చాలా దిక్కుల వాళ్ళు బాధలు దిగుతా ఉన్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారి ఆడ వాళ్ళని వదిలిపెట్టి మరి వాళ్ళను ఎవరైతే ఆర్థికంగా ఉన్నారో వాళ్ళ పేరు ఏ విధంగా అప్లోడ్ చేసిరు అనేది మాత్రం ఇది చర్చాశంగా మారింది. దానికి సంబంధించినటువంటి ఒక వార్త పేపర్లో వచ్చింది, అది ఒకసారి చూసుకుందాం. ఎందుకంటే ఈ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవస్థ గ్రామ కార్యదర్శులను కూడా నిర్బంధం చేస్తారు. ఎందుకంటే ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఇండ్లు మంజూరు అవుతాయని చెప్పేసి ప్రతి గ్రామంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా ఊరుకు 10 నుంచి 15 ఇస్తా ఉన్నాం. దాన్ని గ్రామ కమిటీ వాళ్ళు ఎన్నుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ దీనికి ఫస్టులలోనే ఈ పేర్లు ఆన్లైన్లో పేరు రాకపోవడానికి ప్రధాన కారణాలు అక్కడ ఉన్నటువంటి కార్యదర్శుల బాధ్యత అనేది తేటతెల్లం అవుతా ఉన్నది. ఆ కార్యదర్శులు ఏందనేది ఒకసారి చూసుకున్నాం. ఇది ఎక్కడంటే ఇందిరమ్మ ఇళ్ళ మన సాక్షిలో ఇచ్చిండ్రు. ఇది సాక్షిలో ఒక వార్త ఇచ్చిండ్రు. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవారి కృష్ణాపురం గ్రామస్తులు నిరసన తెలిపారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ను నిర్బంధించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని ఆందోళన దిగిరారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చి సమాధానం చెప్పే వరకు తాళం తీసే ప్రసక్తే లేదని చెప్పేసి నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కార్యదర్శిని విడిపించారు. ఆ విషయంపై మండల ప్రత్యేక అధికారి పెద్ద రాంబాబు మాట్లాడు గ్రామంలో అర్హులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. సార్, ఇందిరమ్మ ఇల్లు మీరు పేదలుగా మంజూరు చేస్తున్న సందర్భం వచ్చిన తర్వాత ఆ కార్యదర్శి అప్లోడ్ చేసినప్పుడు అక్కడ వాస్తవానికి అర్హుల పేర్లు ఎందుకు అప్లోడ్ చేయలేకపోయిండు? ఏంటంటే ఆన్లైన్ మరి వీళ్ళని తీసుకునే వాళ్ళని తీసుకోలేదా? ఇప్పుడు వాస్తవాన్ని చూస్తా ఉంటే మేము కూడా ఒక ప్రాంతం దగ్గర చూసుకున్నాం. నెక్కొండ మండలంలో, వరంగల్ జిల్లా నెక్కొండ మండలానికి గుండ్రపల్లి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని సందర్భంలో ఆడ గ్రామ కార్యదర్శి ఎక్కువ మంది అనర్హులకు ఆ పేర్లు ఉన్నాయి కానీ అర్హుల పేర్లు లేవు. ఆడ కూడా ఇప్పుడు ఇల్లు మంజూరు చేసే దాంట్లో కులానికి ఉండని చెప్పేసి చేస్తారు. కానీ నిజంగా అక్కడ ఎవరు అర్హులు కాదు అనేది గుర్తించి చూడాల్సిన సమయం ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ అని చెప్తాను. ఈ ఇందిరమ్మ కమిటీ కూడా ఏ మేరకు అమలు చేస్తారో చూడాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ కారణం ఏమైంది? గత టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఇయ్యలేకపోయిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గతంలో ఇందిరమ్మ ఇళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరైంది. అదే భావంతో కాంగ్రెస్ పార్టీ మా కోరిక నెరవేరుతుందని చెప్పేసి అధికారం కట్టబెట్టారు. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల సార్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు మీరు కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు మీరు కూడా తెలుసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. వాస్తవానికి పేదలంతా మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసారు సార్. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకుల వల్ల నిజంగా నిరుపేదలైనటువంటి వాళ్ళకు లబ్ధి చేకూర్చలేదు. వాళ్ళు మాత్రం ఇబ్బందులకు గురవుతారు సార్. వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే గతంలో కేసీఆర్ వల్ల తప్పు జరగలేదు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంటే లోపల నాయకత్వం వల్లనే, వాళ్ళ మీద వ్యతిరేకత వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందనే విషయాన్ని గుర్తించాల్సిన సందర్భం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు చేసే మంచి పనులు ఉన్నాయి సార్. ఎందుకంటే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి మాట అన్నారు. దాని ప్రకారంగానే ఆ ఇల్లు మంజూరు చేస్తాం, మీ పేర్లు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఇంకోటి సర్వే కూడా చేసిరు. సర్వే చేయడంలో మాత్రం కొద్దిమంది కార్యదర్శుల తప్పిదం వల్ల నిజమైన అర్హులకు అందలేకపోయింది. మరి ఏం చేసినట్టు కార్యదర్శులు మీరు అక్కడ మరి పేదోళ్ళు మీకు కలపలేదానే? మీరు అక్కడ తీసుకునే దాంట్లో పేదోళ్ళు ఏముండే ఫైనాన్స్ చేసుకుంటోళ్ళే, డబ్బు ఉంటోళ్ళే, వేరే పెద్ద ఉండే చిన్న వాళ్ళు మీకు కంటికి కనపడలేదా? ఎందుకు అట్లా చేయాల్సిన సందర్భం వచ్చింది? ఇలాంటి చేసినటువంటి వాళ్ళ కార్యదర్శుల పైన కూడా మీరు ఏదైతే నిజంగా నిరుపేదలను గుర్తించకపోవడంలో నిర్లక్ష్యం వహించినటువంటి కార్యదర్శుల పైన కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఉన్నది సార్. ఎందుకంటే దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ఆస్కారం ఉన్నది.
ఎందుకంటే ఈ రోజు ఇల్లు రాని నిజంగా నిరుపేదలు రేపు పొద్దుగా ఎదురు తిరిగే సందర్భం ఉంది. ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చేటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏం సార్ అంటే ఇంకా వికలాంగులు పాపం దివ్యాంగులు పాపం మాకు ఇల్లు రాలేదని చెప్పేసి ఒక పాపం ట్యాంక్ ఎక్కి దురికి చచ్చిపోతా అంటాడు. అంటే మేము అసలే పేదోళ్ళం, మాకు ఇల్లు ఎందుకు ఇస్తలేరా ఇందిరమ్మ ఇల్లు ఈ కాంగ్రెస్ వాళ్ళకైనా మాకు లేవు అని చెప్పేసి ఆయన ఇది వార్త చూడండి సార్. వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది కదా సార్, ఉన్నదా లేదా? అయితే అక్కడ జరిగేటువంటి సందర్భంలో వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. నిన్న కూడా ఒక విషయం ఒక క్షేత్రస్థాయిలో గుర్తించాల్సిన అధికారుల నిర్లక్ష్యం వల్లనే నిన్న ఒక ఆమె మన జనగామలో 30 సంవత్సరాల కొడుకును తీసుకొని పోయి మేము చంపేయండి అయ్యా, మేము చదవలేకపోతాను, మాకు కనీసం వస్తలేదు, ఆయనకు వచ్చాడు 4000 పెన్షన్ వల్ల, ఆయన మందులకు వస్తలేదు, కానీ మాకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఎంత లేదు, మేము నిజంగా పేదలు మమ్మల్ని గుర్తించడం వీళ్ళు మమ్మల్ని చంపేయండి అని చెప్పేసి ఆమె అక్కడ పోయి కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్ చేసిన సందర్భంలో వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన అధికారులు వాళ్ళ తప్పిదం వల్ల నిజంగా అర్హులను గుర్తించలేకపోతారు లేదనేది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది సార్. దయచేసి కలెక్టర్ గారు కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్ గారు కూడా దాన్ని పర్యవేక్షణ చేయాలి సార్. ఎందుకంటే అక్కడ నిజంగా ఎవరు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో, నిజంగా పేదలు ఎవరు నిరుపేదలు ఎవరు తెలుసుకోవాల్సిన బాధ్యత అటువంటి అధికారుల పైన ఉన్నది సార్. కాకపోతే ఇది మీరు పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ గారు ఎక్కడ కలెక్టర్ గారు అక్కర్లే ఈ పేదలకు న్యాయం చేయాలంటే మీ వంతు పాత్ర మీరు పోషించాలని చెప్పేసి మేము టీఆర్ నిజం నుంచి మేము ప్రాధేయపడతాం సార్. ఒక వార్త ఒకసారి చూసుకున్నాం. ఇందిరమ్మ ఇళ్ళన్నీ కాంగ్రెస్ వాళ్ళకేనా, ఇక మరి వేరేటోళ్ళకంత వద్దా? మరి అక్కడ కాంగ్రెస్ పేదలు కాంగ్రెస్ టీఆర్ఎస్ అని ఏం జరిగిందా? ఇప్పుడు లీడర్లు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని తిరుగుతా ఉన్నారు, వాళ్ళు ఏదో చేస్తా ఉన్నారు. కానీ నిజంగా పేదలు ఓట్లు వేయడానికి ఇష్టపడతారు సార్. మాకు న్యాయం జరిగి ప్రభుత్వం వస్తే మా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు లోకల్ నాయకులు నువ్వు కాంగ్రెస్ పార్టీ, నువ్వు టీఆర్ఎస్ పార్టీ, నువ్వు బీజేపీ పార్టీ అని చెప్పేసి వాళ్ళని విస్మరిస్తారు. నిజంగా అక్కడ నిజంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇదో వార్త చూసుకున్నాం. నిరుపేదలు కనిపిస్తలేరా? ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెప్పిన వారికి అందరం. ఎమ్మెల్యే ఆదినారాయణ దత్తత గ్రామంలోని పేదలకు దగా, రోడ్డెక్కి నిరసన తెలిపిన ప్రజలు, తనిఖీలకు వచ్చిన అధికారులకు అడ్డగింత. చూద్దాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని నిరుపేదలకు మొండి చేయి చూపారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలను నిరసన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేసేందుకు ప్రత్యేక అధికారిగా శివరాం ప్రసాద్, కార్యదర్శి మహేశ్వరి రాగా నారాయణపురం, పెంచికల్ పాడ్, నెమ్మలిపేట, సూర్యంపేట, జగన్నాథపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. పేదలకు ఇల్లు మంజూరు చేసే వరకు సర్వే నిర్వహించవద్దని తెలిపారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం అహ్మద్నగర్ లో పేదలకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ చెప్పిన వారికే ఇల్లు వచ్చాయని చెప్పేసి ప్రత్యేక అధికారి వినయ్ పంచాయతీ కార్యాలయ శివపై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో కూడా అదే జరిగింది. ఆయనను కార్యదర్శిని అందులో వేసి తాళం వేసిండ్రు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి లిస్టులో తమ పేరు లేకపోవడంతో జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం భవనం ఎక్కి నిరసన తెలుపుతున్నారు దివ్యాంగుడు. పాపం మరి దివ్యాంగులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి, కానీ దివ్యాంగులకు ఇచ్చిన మాట కూడా మర్చిపోయారు సార్ మీరు. వాళ్ళకు 6,000 రూపాయల పెన్షన్ అది కూడా మర్చిపోయారు. మరి వాళ్ళకు 5% రిజర్వేషన్ అని ఓ చట్టం చెప్తా ఉన్నది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేదంతా వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం సార్. ఏదేమైనా ఇందిరమ్మ కమిటీలను పక్కకు పెట్టేసి నిజంగా అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు. పేదలు నేర్పించడానికి కాదు, ప్రభుత్వాలనే పేదలు న్యాయం చేయడానికే జరుగుతూ ఉంటాయి. ఈ రోజు 36 ఏళ్ల కొడుకును పట్టుకొని ఆమె జనగాం జిల్లా కలెక్టర్ దగ్గరికి వస్తే అది సమాజానికి తెలిసింది కాబట్టి తెలిసింది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి గ్రామ అధికారులు దాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని తర్వాత దానికి సంబంధించిన ఎమ్మెల్యేలో లేకపోతే దానికి సంబంధించిన మంత్రులో ముఖ్యమంత్రి చేయాల్సి. కానీ ఆమె బాధ భరించలేక ఆమె వచ్చి ఒక ప్రభుత్వం దాకా మొరపెట్టుకునే దాకా తెలుస్తలేదంటే ఆడ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నారో అర్థం ఆలోచించాలి. ఇంకోటి కూడా సార్, అక్కడ ఇల్లు రాకపోవడానికి ప్రధాన కారణం కొద్దిమంది కార్యదర్శులు అని చెప్పేసి ఎందుకు పేదోళ్ళు కంటికి కనపడతలేరా అనే మీకు? వాళ్ళని ఎందుకు అప్లోడ్ కాలే? ప్రధానమంత్రి అప్లోడ్ అయిన ఆన్లైన్లో వీళ్ళు అప్లోడ్ ఎందుకంటే కంప్యూటర్ రాలేదని చెప్పేసి మాయమాటలు చెప్పిండ్రు. మళ్ళా వీళ్ళు నిరసన వ్యక్తం జరిగినప్పుడు
ఆ సర్వేల సందర్భంగా నిరసన వ్యక్తం జరిగితే మళ్ళా అప్లికేషన్లు తీసుకుంటామంటారు. మరి వాయి ఎక్కడ పారేసిరో వాళ్ళే చెప్పాల్సిన సందర్భం ఉంటది. అది ఏం జరుగుతుంది అనేది చూడాలి. నిజంగా నిరుపేదలను గుర్తించాలి. దయచేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మంత్రి గారికి ఆ టీఆర్ నిధి నుంచి తెలియజేస్తాను. ఆ నిజమైన నిరుపేదలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే వేయాలి. కానీ ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారికి పెద్దపీట వేస్తామని చెప్పేసి అంటారు. అదైతే కరెక్ట్ ఆలోచన కాదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ అధికారులంతా ఇప్పుడు పొద్దుగాల మంత్రి జరిగిన అధికారుల బాధ్యత ఉంటది కాబట్టి ఖచ్చితంగా అధికారులు దానికి గుర్తించి ఆ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పేసి, ఆ నిరుపేదలను గుర్తించి వాళ్ళకి ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని కోరుకుంటాను.